లాస్ట్ వీడియోస్‌లో నేను ఒకసారి మేము రెంటెడ్ హౌస్‌లో ఉంటుండే అనంటే, "అక్క మీ మదర్ వాళ్ళకి ఓన్ హౌస్ లేదా?" అని అడిగిర్రు కొందరైతే. అవును, ఇప్పటికి కూడా మా మదర్ వాళ్ళకైతే ఓన్ హౌస్ లేదు. స్టిల్ ఇప్పటికి వాళ్ళు రెంటెడ్ హౌస్‌లోనే ఉంటున్నారు. నాకు తెలిసి అప్పుడు నాకు బాగా గుర్తుంది, థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు అనుకుంటా మేము ఇల్లు అయితే షిఫ్ట్ అయినామనమాట. రెంటెడ్ హౌసెస్ అంటే ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల ఇల్లు షిఫ్ట్ అవుతూనే ఉంటాం కదా! సో, ఫస్ట్ అయితే ఒక చిన్న రూమ్‌లో ఉండేవాళ్ళము. సింగిల్ రూమే. తర్వాత ఒక సింగిల్ బెడ్‌రూమ్ అయితే తీసుకున్నాము. ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఏ రోజు ప్రశాంతంగా లేదసలు. అసలు ఆ ఇంట్లో మా సిట్యుయేషన్ ఎట్లుంటుండే అనంటే, రోజు అంటే దినదిన గండంగా గడుస్తుందంటారు కదా! అట్లుంటుండే అనమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలవకపోతుండే. అంత టెన్షన్‌గా, అంత భయంగా ఉంటుండే అనమాట మా నాన్న వల్ల. అంతకు ముందున్న ఇంట్లో కూడా చాలా కష్టాలు పడ్డారు కదా అక్క అని మీరు అనుకోవచ్చు. అవును, కాదంటలేను. కాకపోతే ఆ వేరే ఇంట్లోకి మారిన తర్వాత సిట్యుయేషన్ ఇంకా చాలా బ్యాడ్‌గా తయారైంది. కొన్ని ప్లేసెస్‌కి, కొందరి ఇళ్లలోకి వెళ్తే బాగా నెగెటివ్‌గా ఉన్నట్టు అనిపిస్తది కదా మనకు ఎన్విరాన్మెంట్ అంతా. అట్లా మేము ఆ ఇంట్లో షిఫ్ట్ అయినాక కూడా అట్లనే అనిపించింది. చాలా నెగెటివ్ ఎనర్జీ ఉంది అనిపించింది ఆ ఇంట్లో అయితే మాకైతే. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ప్రతి రెంటెడ్ హౌసెస్‌లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో బాగా కలిసొస్తుంది. ఒక్కొక్క ఇంట్లో అయితే మరీ పాతాళానికి తొక్కేసినట్టుగా అవుతుంది. నిజమే కదా? కామెంట్ చేయండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.